హలో అండి, అందరికీ నమస్కారం. జనవరి 11 శని త్రయోదశి. అన్ని శని త్రయోదశిలు వస్తాయి, కానీ పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా విశిష్టమైంది. ఎందుకంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి శనికి చాలా ప్రీతికరమైంది, చాలా ఇష్టం. అందుకని ఆ రోజు చేసే పూజలకి చాలా విశిష్టత ఉంటుంది. ఆ రోజు చేసే పూజలు శనికి ప్రీతికరమైనవి. శని సంబంధించిన బాధలన్నీ తొలగిపోతాయి. ఆ రోజు ఏమి చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎవరికైనా సక్సెస్ లేదంటే పుట్టినప్పుడు జన్మంలో శని అనుకూలంగా లేనట్లు, అంటే చెడు స్థానంలో ఉన్నట్లు. పుట్టిన జాతకంలో శని 10వ స్థానంలో ఉంటే లేదా 6, 8, 12 స్థానాల్లో ఉంటే లైఫ్లో సక్సెస్ కాలేరు. లేదా రాశి వల్ల ఏళ్ళనాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని, కంటక శని నడుస్తున్నా, ఏ శని నడుస్తున్నా దానివల్ల ఇబ్బందులు పడేవాళ్ళు ఈ పుష్య శని త్రయోదశి రోజు పూజ చేస్తే మీకు శని వల్ల ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శనికి ఇష్టమైన పుష్య శని త్రయోదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజు పొద్దున్నే ముఖ్యంగా గుడిలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. చేస్తే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అలాగే శనిదేవునికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. దీర్ఘకాల సమస్యలు పోవాలంటే శని మీద ఆవాల నూనె పోయండి. శనికి నీలం రంగు పుష్పాలు అంటే ఇష్టం కాబట్టి నవగ్రహ ఆలయంలో శనిదేవునికి నీలం రంగు పుష్పాలను సమర్పించండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. 9 లేక 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేయండి. శివాలయంలో కానీ లేదా నవగ్రహాలయంలో కానీ దానం ఇవ్వాలి. ఏమి దానం ఇవ్వాలంటే 1.5 కేజీల నల్ల నువ్వులు, 1 రేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు అన్నీ నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. పంతులకి దానం ఇవ్వాలి. ఏ టైంలో దానం ఇస్తే మంచిదంటే ఆ రోజు జనవరి 11 మార్నింగ్ 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ పంతులకి దానం ఇస్తే సమస్త శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా ఈ దానం తీసుకోకపోతే ఏమి చేయాలంటే శివాలయంలో నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ ఉండలు చేసి పంచిపెట్టండి. అలా గుడిలో ఉండలు పంచిపెట్టడం వల్ల శనిదేవునికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇక మాకు గుడికి వెళ్ళే టైం లేదు, గుడికి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇంట్లో కొంచెం పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు ఏంటంటే ఇంటిలో హాల్లో పడమర దిక్కున ఒక దీపం పెట్టండి. పడమర దిక్కునే ఎందుకంటే శనిదేవునికి పడమర దిక్కు శుభకరం. సో పడమర దిక్కున దీపం పెట్టాలి. పడమర దిక్కు అంటే శనికి సంబంధించి అక్కడ పీట వేసి, పీట మీద ముగ్గు వేసి మట్టి దీపం పెట్టి అందులో నువ్వు నూనె పోసి 8 వత్తులు కలిపి ఒకే వత్తికి చేసి దీపం వెలిగించాలి. దీనినే శని త్రయోదశి దీపం అంటారు. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ దీపం పెడితే శని వల్ల వచ్చే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. శని స్తోత్రప్రియుడు, అంటే శనికి స్తోత్రాలంటే చాలా ఇష్టం. ఆయనకి స్తోత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు శని దశరథ స్తోత్రాన్ని చదవండి. లేక చదవటం వీలు కాని వాళ్ళు వినటం చాలా మంచిది. ఇలా చేస్తే ఆ రోజున శనికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. చాలా చిన్న పరిహారాలు. ఈ పరిహారాలు చేసుకొని శనికి సంబంధించిన ఇబ్బందులన్నీ పోగొట్టుకోండి. ఇలా ఆ రోజు శనికి సంబంధించినవి స్తోత్రాలు, శనికి సంబంధించిన పూజలు చేసుకోండి. Thank you for watching. Please subscribe. Thank you so much.